Good morning, all. Today we are going to discuss the problems related to break-even point. Okay. So in yesterday's class, we are completing break-even analysis and break-even point. Now we are discussing about the problems related to break-even point. Okay. So first problem, break-even analysis problem 1. From the following particulars, calculate break-even point in terms of sales value and in units. జాగ్రత్తగా చూడండి. మనకి ఇచ్చినటువంటి డీటెయిల్స్ తోటి, కింద చెప్పినటువంటి డీటెయిల్స్ తోటి ఏం కనుక్కోమంటున్నాడు? బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ వాల్యూ అండ్ ఇన్ యూనిట్స్. అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ని రెండింటిని కనుక్కోమంటున్నాడు. ఏమేంటవి? ఒకటి యూనిట్స్ రూపంలోను, రెండవది బ్రేక్ ఈవెన్ పాయింట్ని యూనిట్స్ అంటే సేల్స్ రూపంలోను ప్లస్ యూనిట్స్ రూపంలో. అంటే ఎంత వాల్యూ అమ్మితే, అంటే ఎన్ని రూపాయలు అమ్మితే మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్కి రీచ్ అవుతాం. రెండవది ఏం అడుగుతున్నాడు? అదే పద్ధతిలో యూనిట్స్ కూడా అడుగుతున్నాడు. అంటే ఎన్ని యూనిట్స్ అమ్మితే మనం బ్రేక్ ఈవెన్కి రీచ్ అవుతాం. అంటే ఒకటి మనకి కరెన్సీలో అడుగుతున్నాడు, రెండవది యూనిట్స్ రూపంలో కూడా అడుగుతున్నాడు. జాగ్రత్తగా గుర్తుండి, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఆన్సర్ తెలుసు, కానీ ప్రాబ్లంలో ఏమడుగుతున్నాడు అనేది మనం అడిగిన దానికి అనుగుణంగా మనం సొల్యూషన్ చూపించాలి. ఒకవేళ అలా కాకుండా మనం యూనిట్స్ అడిగినప్పుడు వాల్యూ చూపించినా, వాల్యూ అడిగినప్పుడు యూనిట్స్ చూపించినా ఉపయోగం ఏమి ఉండదండి. కాబట్టి మనం ఏది అడిగితే దాన్ని మనం చూపించాలి. అర్థమైందా? తర్వాత రెండవది ఏం అడుగుతున్నాడు? నెంబర్ ఆఫ్ యూనిట్స్ దట్ మస్ట్ బి సోల్డ్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ₹90,000. అంటే మనకు 90,000 రూపాయలు లాభం రావాలి అని అంటే ఎన్ని యూనిట్స్ అమ్మాలి? ఇది కూడా అవసరం కదా. అంటే మనం ఇంత ప్రాఫిట్ కావాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అంత ప్రాఫిట్ మనకు కావాలి అని అంటే మనం ఏం చేయాలి? దానికి కూడా మనం కనుక్కోవాలి. ఎన్ని యూనిట్స్ అమ్మాలో మనం ముందుగానే తెలుసుకోవాలి. అది కూడా ఇంపార్టెంటేగా. అంటే మనకి ఇన్ని యూనిట్స్ అమ్మితే కానీ 90,000 రూపాయలు రాదు అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ రెండు అడిగాడు. ఒకటి బిఈపి సేల్స్ అంటే రూపాయల్లో అడుగుతున్నాడు, యూనిట్స్ రూపంలో అడుగుతున్నాడు. రెండవది నెంబర్ ఆఫ్ యూనిట్స్ దట్ మస్ట్ బి సోల్డ్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ₹90,000. అంటే 90,000 రూపాయల లాభం రావాలి అంటే మనం ఎన్ని యూనిట్స్ అమ్మాలి? ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి. సో ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కాస్ట్, మనకి డీటెయిల్స్ ఏమి ఇచ్చాడు? ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కాస్ట్ అంటే ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కాస్ట్ ఏమో 60,000. ఫిక్స్డ్ సెల్లింగ్ ఓవర్ హెడ్ కాస్ట్ అంటే సెల్లింగ్ ఓవర్ హెడ్ కాస్ట్ ఏమో 12,000 రూపాయలు. అంటే అవి క్లియర్గా ఇచ్చేసాడు ఫిక్స్డ్ అని చెప్పి వాడే. తర్వాత వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత? 12 రూపాయలు. తర్వాత వేరియబుల్ సెల్లింగ్ కాస్ట్ పర్ యూనిట్ 3 రూపాయలు. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 24 రూపాయలు. క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చేసాడు. రెండు ఫిక్స్డ్ కాస్ట్లు ఉన్నాయి, రెండు వేరియబుల్ కాస్ట్లు ఉన్నాయి, ఒకటి సెల్లింగ్ ప్రైస్ ఉంది. క్లియర్గా మనకి ఇచ్చాడు. ఇంకొకసారి చూడండి. ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కాస్ట్ 60,000 రూపాయలు. ఫిక్స్డ్ సెల్లింగ్ ఓవర్ హెడ్ కాస్ట్ 12,000 రూపాయలు. వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పర్ యూనిట్ 12 రూపీస్. వేరియబుల్ సెల్లింగ్ కాస్ట్ పర్ యూనిట్ 3 రూపీస్. అండ్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 24 రూపీస్. ఓకేనా? ప్రాబ్లమ్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఆన్సర్ చూడండి, సొల్యూషన్ ఎలాగ చేయాలి. సో బ్రేక్ ఈవెన్ పాయింట్కి ఫార్ములా ఏం చెప్పుకున్నామండి? ఫిక్స్డ్ కాస్ట్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సో మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్కి ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఓకేనా? ఇప్పుడు పైన ఉన్న దాంట్లో నుంచి మనకు వేరియబుల్ కాస్ట్ కనుక్కోవాలి, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంతో చూసుకోవాలి. సెల్లింగ్ ప్రైస్ డైరెక్ట్గా ఇంకా దాన్ని మనం సపరేట్గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మీరు ఒకసారి మళ్ళీ ప్రాబ్లంలోకి వెళుతున్నా చూడండి. సో ఇప్పుడు ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కాస్ట్ ఎంత ఉంది? 60,000 రూపాయలు ఉంది. ఫిక్స్డ్ సెల్లింగ్ ఓవర్ హెడ్ కాస్ట్ ఎంత ఉంది? 12,000 రూపాయలు ఉంది. సో ఇప్పుడు ఈ రెండు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఎంత? 60,000 ప్లస్ 12,000. ఓకేనా? సో తర్వాత నెక్స్ట్ మనకి ఏం కావాలి? ఇక్కడ ఇంకోటి వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కావాలి. ఓకేనా? సో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కావాలి అని అంటే మళ్ళీ ప్రాబ్లంలో చూడండి ఒకసారి. వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పర్ యూనిట్ 12 రూపీస్. వేరియబుల్ సెల్లింగ్ కాస్ట్ పర్ యూనిట్ 3 రూపీస్. సో టోటల్ వేరియబుల్ కాస్ట్ ఈజ్
12 ప్లస్ 3 అంటే 15 రూపీస్. అదే చేశాడుగా చూడండి ఇక్కడ 12 ప్లస్ 3 ఈక్వల్ టు 15. ఇప్పుడు మనకి ఏం వచ్చేసినాయి, ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసింది. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఆల్రెడీ ప్రాబ్లంలో మనకి 24 రూపీస్ క్లియర్గా ఇచ్చేసాడు. తర్వాత వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంతండి కనుక్కున్నాం. 12 ప్లస్ 3 ఈక్వల్ టు 15 రూపీస్ అని చెప్పి మనం ఆల్రెడీ వాల్యూ కనుక్కున్నాం. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు 60,000 ప్లస్ 12,000 ఈక్వల్ టు 72,000. తర్వాత ఈ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈక్వల్ టు 12 ప్లస్ 3 ఈక్వల్ టు 15 రూపీస్. ఓకే. సో టోటల్గా మనకు వేరియబుల్ కాస్ట్ వచ్చేసింది, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ వచ్చేసింది, దాంతోపాటుగా ఫిక్స్డ్ కాస్ట్ కూడా వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక సబ్స్టిట్యూట్ చేయటమే. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఓకే. సో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈక్వల్ టు 12 ప్లస్ 3 15. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు 60,000 ప్లస్ 12,000 72,000. సో ఇప్పుడు బిఈపి ఈక్వల్ టు 72,000 బై ఫిక్స్డ్ కాస్ట్ ఎంత 72,000 కదా, బై బిఈపి సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంతండి 24 రూపీస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 15 రూపీస్ ఈక్వల్ టు 8,000 యూనిట్స్. ఇది బిఈపి యూనిట్స్ అనమాట. అర్థమైందండి. బిఈపి యూనిట్స్ అంటే ఎన్ని యూనిట్స్ అమ్మాలి మనం బిఈపికి రీచ్ అవ్వాలంటే 8,000 యూనిట్స్ అమ్మితే మనకు అక్కడ దేర్ ఈజ్ నో ప్రాఫిట్ అండ్ దేర్ ఈజ్ నో లాస్. గుర్తుపెట్టుకోండి. అంటే మనకు లాస్ కానీ ప్రాఫిట్ కానీ లేకుండా ఉండాలి అని అంటే దేర్ ఈజ్ నో ప్రాఫిట్ అండ్ దేర్ ఈజ్ నో లాస్ అని కనుక మనం చెప్పుకోవాలి అని అంటే ఖచ్చితంగా మనం ఎన్ని వేల యూనిట్లు అమ్మాలండి, 8,000 యూనిట్స్ అమ్ముకోవాలి. అప్పుడు మనం బిఈపికి రీచ్ అవుతాము. ఓకే. తర్వాత ఇంకోటి ఏమడిగాడు మనల్ని బ్రేక్ ఈవెన్ పాయింట్లో, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్, అదేవిధంగా రూపీస్లో కూడా అడిగాడుగా. అది కూడా మనకు కావాలిగా, అది కూడా మనం చూపించాలి కదా. సో అది ఎలా వస్తుంది చూడండి సింపుల్గా. బిఈపి ఇన్ సేల్స్ వాల్యూస్ అంటే మనం రూపాయల్లో చెప్పాలి అని అంటే మనం ఎన్ని వేల యూనిట్లు అమ్మాలంటున్నామండి, 8,000 యూనిట్స్ ఇంటూ 24. ఓకేనా. సో అంటే ఒక్కొక్క యూనిట్ ఎంత 24 రూపీస్. ఎంతకు అమ్ముతున్నాం ఒక్కొక్క యూనిట్ని మనం 24 రూపీస్కి అమ్ముతున్నాం. చూడండి ప్రాబ్లంలో చూడండి ఒకసారి. సో ప్రాబ్లంలో ఒక్కొక్క యూనిట్ ఎంతకు అమ్ముతున్నాం 24 రూపీస్కి అమ్ముతున్నాం. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎన్ని వేల యూనిట్లు అమ్మాలి, 8,000 యూనిట్స్ అమ్మాలి. అంటే 8,000 ఇంటూ 24 రూపీస్ వేస్తే మనకు వాల్యూ వచ్చేస్తుందిగా, ఎన్ని రూపాయలు అమ్మాలనేది. సో 8,000 ఇంటూ 24 ఈక్వల్ టు 1,92,000 రూపీస్. అంటే యూనిట్ల లెక్క అయితేనేమో 8,000 యూనిట్లు అమ్మాలి, రూపాయల్లో చూసుకుంటేనేమో 1,92,000 రూపాయలకు అమ్మితే మనకు సరిపోతుంది. అంటే అక్కడ మనకు అయినటువంటి ఖర్చు ప్లస్ మనకి పెట్టినటువంటి మనకు వచ్చినటువంటి ఇన్కమ్ రెండు ఈక్వల్ అవుతున్నాయి. అంటే మనకి 1,92,000 రూపాయలు ఖర్చు అయింది, 1,92,000 అమ్మేసాం. అంటే దేర్ ఈజ్ నో లాస్ అండ్ దేర్ ఈజ్ నో ప్రాఫిట్. అంటే మనం 1,92,000 రూపాయలు మనం ఖర్చు పెడితే మనకి తిరిగి 1,92,000 రూపాయలు వచ్చేసినాయి అనమాట. అర్థమైందా. సో అంతకన్నా ఎక్కువ వస్తే అది ప్రాఫిట్, అంతకన్నా తగ్గినా అది లాసే. చెప్పాం కదా ఆల్రెడీ. ఇంతకన్నా ఎక్కువ వస్తే లాసే ప్రాఫిట్, ఇంతకన్నా తక్కువ వస్తే లాస్ అనమాట. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నిన్న మనం గ్రాఫ్లో చూసాం కదా. అంటే ఆ బిఈపి పాయింట్ అంటే 8,000 యూనిట్స్ కన్నా తక్కువ అమ్మినా లేదంటే 1,92,000 రూపాయల కన్నా తక్కువ అమ్మినా అది లాస్ అవుతుంది. మనం 8,000 యూనిట్స్ కన్నా ఎక్కువ అమ్మినా లేక 1,92,000 కన్నా ఎక్కువ అమ్మినా అది మనకు ప్రాఫిట్ అవుతుంది. అర్థమైందండి. సో అదనమాట ఇక్కడ. అంటే మనం ఏదైనా ఒకటే యూనిట్స్లో చెప్పినా ఒకటే, వాల్యూ రూపంలో చెప్పినా ఒకటే. కాకపోతే ఏంటంటే రెండింటిని అడిగినప్పుడు మనం రెండు చెప్పాలి కాబట్టి చెబుతున్నాం. లేకపోతే ఏదో ఒకటి చాలు మనకి. నార్మల్గా అయితే మనకి ఏదో ఒకటి చాలు. కానీ ఇక్కడ మనకి ప్రాబ్లం మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లంలో మనకి ఇలా రెండింటిని ఎలా కనుక్కోవాలనేది మనకు అర్థం కావడం కోసం మనం చేసాం అంతే. ఓకేనా. తర్వాత రెండవ పాయింట్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ దట్ మస్ట్ బి సోల్డ్ టు ఎర్న్ ప్రాఫిట్ ఆఫ్ 90,000 రూపీస్. తర్వాత మనకి ఇంకో పాయింట్ ఏమి అడిగాడు ప్రాబ్లంలో చూడండి. ప్రాబ్లంలో మనకి రెండు పాయింట్స్ అడిగాడు. ఫస్ట్ పాయింట్ అయిపోయింది, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ వాల్యూ అండ్ ఇన్ యూనిట్స్, అది అయిపోయింది. తర్వాత మనం ఇప్పుడు రెండవ ప్రాబ్లం చూస్తున్నాం. రెండవ పాయింట్ చూస్తున్నాం, నెంబర్ ఆఫ్ యూనిట్స్ దట్ మస్ట్ బి సోల్డ్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ రూపీస్ 90,000. అంటే మనకు 90,000 రూపాయలు రావాలి అని అంటే
ప్రాఫిట్ రావాలి అని అంటే మనం ఎంత అమ్మాలి, ఎన్ని అమ్మాలి, ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం. నెంబర్ ఆఫ్ యూనిట్స్ దట్ మస్ట్ బి సోల్డ్ టు ఎర్న్ ప్రాఫిట్ ఆఫ్ 90,000 రూపీస్. ఏంటి ఫార్ములా ఏంటంటే దానికి ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఏం చెప్తున్నాడండి, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సో ఇప్పుడు మనకి అన్నీ తెలుసుగా. చూడండి, ఫిక్స్డ్ కాస్ట్ ఎంతండి, 72,000. ప్రాఫిట్ ఎంత కావాలి మనకు, 90,000. అది వాడే ఇచ్చేసాడుగా, అన్ని ప్రాబ్లంలోనే ఉన్నాయి, ఓకేనా. సో ప్రాబ్లంలో లేనివి ఏమీ లేవు, ఓకే. కాబట్టి ఈ ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఎంత మనకు ఆల్రెడీ మనం కనుక్కున్నాం. ఎంతండి టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ 72,000. మనకి ఎంత ప్రాఫిట్ కావాలి, ప్రాబ్లంలోనే ఇచ్చేసాడు కదా 90,000 రూపాయలు ప్రాఫిట్ కావాలని. సో 90,000. కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ 72,000 ప్లస్ 72,000 ప్లస్ ప్రాఫిట్ ఎంత 90,000, ఓకేనా. సో కాబట్టి టోటల్ ఎంత 1,62,000 అయింది. డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి 24 రూపీస్, ప్రాబ్లంలోనే ఉంది. తర్వాత వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత 15 రూపీస్ ఉంది కదా, ఆల్రెడీ మనకు తెలుసు కదా వాల్యూ. సో 24 మైనస్ 15 ఎంత వచ్చింది 9 అనమాట. ఇప్పుడు చూడండి, మనకు ఫిక్స్డ్ కాస్ట్ ఎంత 72,000, ప్రాఫిట్ ఎంత కావాలి 90,000, రెండింటిని యాడ్ చేసాం. డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ ఎంత 24 రూపీస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 15 రూపీస్. 24 మైనస్ 15, సో 1,62,000 బై 9 వేస్తే మనకి ఎన్ని వేల యూనిట్లు అమ్మాలి, 18,000 యూనిట్స్ అమ్మాలి. అంటే బిఈపికి అయితేనేమో 8,000 యూనిట్లు అయితే చాలు. అదే మనకు ప్రాఫిట్ 90,000 రూపాయలు మనకు కావాలి అని అంటే మనం ఎన్ని యూనిట్లు అమ్మాలి, బిఈపి కన్నా, బిఈపికి అయితే 8,000 చాలు, బిఈపి కన్నా 10,000 యూనిట్లు ఎక్కువ అమ్మితే మనకప్పుడు 90,000 రూపాయల ప్రాఫిట్ వస్తుందంట. అర్థమైందా ఏమ్మా. సో అంటే ఇప్పుడు రూపాయల్లో కావాలనంటే మనకు అది 18,000 ఇంటూ 24 రూపీస్ మామూలే, ఓకేనా. సో 18,000 ఇంటూ 24 రూపీస్ వేస్తే మనం కావాలంటే దాన్ని వాల్యూగా కూడా చెప్పుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాడు, ఓకేనా. సో దాని పరంగా చూస్తే మనకు ఇక్కడ వాల్యూ పరంగా చూస్తే ఎంత అవుతుంది, 18,000 ఇంటూ 24 రూపీస్ ఎంత 4,32,000 రూపీస్. అంటే మనం అదే మనకు రూపాయల్లో కావాలి అని అంటే 4,32,000 రూపీస్ మనం అమ్మగలిగితే మనకు కావాల్సినటువంటి ఆ ప్రాఫిట్ మనకు రావడం జరుగుతుంది. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? సో అందరికి అర్థమైందమ్మా? వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. సో ఒకసారి చూడండి మళ్ళీ, ఓకేనా. ప్రాబ్లం ఏంటో ఒకసారి చూడండి. ఏం చెప్తున్నాడు ప్రాబ్లము, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. మనకి ప్రాబ్లం అనేది బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ప్రాబ్లం చూస్తున్నాం. ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ క్యాలిక్యులేట్ break even point in terms of sales value and in units and number of units that must be sold to earn a profit of rupees 90,000. ఈ రెండు మనల్ని అడుగుతా ఉన్నాడు, ఓకేనా. సో ఆ రెండిట్లో మనకి ఇక్కడ ఫస్ట్ ఏం అడిగాడు, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్ అండ్ తర్వాత సేల్స్ అంటాడు. సేల్స్ అంటే ఏంటి, రూపాయల్లో, అంటే మన కరెన్సీలో మన వాడుకలో ఉన్నటువంటి కరెన్సీలో మనం చెప్తాం అనమాట, ఓకేనా. సో మనం ఇప్పుడు ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు మనకు చూడండి, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ వాల్యూ అండ్ ఇంట యూనిట్స్ రెండు అడిగాడు. రెండవ పాయింట్ ఏమి అడిగాడు, నంబర్ ఆఫ్ యూనిట్స్ దట్ మస్ట్ బి సోల్డ్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ రూపీస్ 90,000. ఓకే, సో అంటే మనకు 90,000 రూపాయలు ప్రాఫిట్ రావాలి అని అంటే మనం ఎంత ఎన్ని యూనిట్స్ అమ్మాలి అనేది మనకి చెప్తా ఉన్నాడు, అడుగుతున్నాడు, అది మనం కనుక్కోవాలి. మనకి ఇక్కడ వాల్యూస్ ఇచ్చేసాడు. ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కాస్ట్ ఏమో 60,000 ఇచ్చాడు, ఫిక్స్డ్ సెల్లింగ్ ఓవర్ హెడ్ కాస్ట్ ఏమో 12,000 ఇచ్చాడు. తర్వాత వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమో 12 రూపీస్, వేరియబుల్ సెల్లింగ్ కాస్ట్ పర్ యూనిట్ 3 రూపీస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 24 రూపీస్. ఇవన్నీ మనకు వాళ్ళే ఇచ్చేసారు వాల్యూస్, ఓకే. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏం లేదు. వీటి నుంచి మనం ఆ పైన అడిగినటువంటి పాయింట్స్ మనం కనుక్కుంటే సరిపోతుంది అనమాట, ఓకేనా. సో దాని పరంగా ఇప్పుడు సొల్యూషన్ చూడండి.
బ్రేక్ ఈవెన్ పాయింట్ మనకు కావాలి అంటే ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కావాలి అని అంటే మనకి ఏం కావాలి ఫస్ట్ మనం? సో వేరియబుల్ కాస్ట్ అనేది మనకి ఇక్కడ 2 ఉన్నాయి, వాడే ఇచ్చేసాడు డైరెక్ట్గా, మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పర్ యూనిట్ 12 రూపీస్, వేరియబుల్ సెల్లింగ్ కాస్ట్ పర్ యూనిట్ 3 రూపీస్. సో 12 + 3 = 15. చూడండి ఇక్కడ 12 + 3 = 15. తర్వాత మనకు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ కావాలి. సో టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ కూడా మనకి ప్రాబ్లంలోనే డైరెక్ట్గా ఇచ్చేసాడు, మనం ఏం కనుక్కోవాల్సిన అవసరం లేదు. సో చూడండి ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కాస్ట్ 60,000 అండ్ ఫిక్స్డ్ సెల్లింగ్ ఓవర్ కాస్ట్ 12,000 రూపీస్. సో 60,000 + 12,000 రూపీస్ 72,000. సో బిఈపి ఫిక్స్డ్ కాస్ట్ 72,000 బై మనకు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, అది కూడా మనకు ప్రాబ్లంలో ఇచ్చేసాడు. ప్రాబ్లంలో సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత ఉంది? 24 రూపీస్ ఉంది. సో 24 రూపీస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 15 రూపీస్. సో 72,000 బై 24 - 15 = 8,000 యూనిట్స్. సో మనకు 72,000 బై 24 - 15 అంటే ఎంత? 9. సో 72,000 బై 9 = 8,000 యూనిట్స్ అనమాట. అంటే మనం 8,000 యూనిట్లు అమ్మితే మనకు అక్కడ ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఉండదు అని చెప్పి చెప్తున్నాడు, దాని అర్థం. తర్వాత ఇంకోటి ఏం అడిగాడు? బిఈపి ఇన్ సేల్స్ వాల్యూస్, అంటే మనకు రూపాయల్లో కూడా అడిగాడు. సో దాన్ని బట్టి 8,000 × 24 = 1,92,000. ఓకేనా? సో అంటే మనం 8,000 × 24 రూపీస్ అంటే మనకు అంటే 24 రూపీస్ తోటి ఎందుకు మల్టిప్లై చేసాం? సో మనం ఎన్ని వేల యూనిట్లు అమ్మాలి? 8,000 యూనిట్స్ అమ్మాలి. దాన్ని దేంతో మల్టిప్లై చేయాలి? ఎంత ఒక్కొక్క యూనిట్ మనం ఎంతకు అమ్మాం? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 24 రూపీస్. సో 8,000 × 24 = 1,92,000. తర్వాత సెకండ్ వన్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ దట్ మస్ట్ బి సోల్డ్ టు ఎర్న్ ప్రాఫిట్ ఆఫ్ రూపీస్ 90,000. అంటే మనకు 90,000 రూపాయల ప్రాఫిట్ రావాలి అని అంటే మనం ఎన్ని యూనిట్లు అమ్మాలి అనేది మనల్ని అడుగుతున్నాడు. సో దానికి ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ పై, ఇదే ఫార్ములా, అయితే దానికి అదనంగా ఏం యాడ్ చేసాం? ప్రాఫిట్ యాడ్ చేసాం, అంతే. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇదేం కష్టమైన ఫార్ములా కాదు. ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. ఓకేనా? మనకు కావాల్సినటువంటి ప్రాఫిట్ని మనం ఫిక్స్డ్ కాస్ట్కి యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకా సపరేట్గా మనం ఏమి చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా? సో ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సో 72,000 + 90,000. సో 72,000 మనకు ఫిక్స్డ్ కాస్ట్ రావాలి, ప్రాఫిట్ ఏమో మనకు 90,000 రావాలి. కాబట్టి 72,000 + 90,000 బై 24 - 15 = 1,62,000. మనకు రెండు కలిపితే ఎంత అయింది? 72,000 + 90,000 1,62,000 బై 9. ఓకే, 24 - 15 అనేది మనకు ఎంత? 9 అవుతుంది. సో టోటల్గా 18,000 యూనిట్స్ అమ్మాలి. సో 1,62,000 బై 24 - 15 = 9. సో టోటల్లీ you have to sell 18,000 units, then you have to get 90,000 rupees of profit. That's it. This is the problem number 1. Okay, then I hope all of you understand. This is very, very simple problem. Just you have to remember the formula, simple formulas of this break even point and then profit formulas, then you simply doing. Okay, there is no difficulty. Okay, so at your level they are giving only simple problems, not a difficult problems, because you are all not a purely MBA or MCOM students. That's why they are asking simple problems only. You don't bother about that. Okay, so I am telling difficult problems also, then you practice that. Okay, if any difficult problems are there, then you have to also, then you solve that problems also. Okay, you are ready for that. Okay, రైట్, లెట్స్ కంటిన్యూ. సో 18,000 రూపీస్ మనం అమ్మితే మనకప్పుడు యూనిట్స్ అమ్మితే మనకు ఆ ప్రాఫిట్ అనేది 90,000 రూపీస్ ప్రాఫిట్ అనేది రావడానికి అవకాశం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకే, లెట్స్ కంటిన్యూ సెకండ్ ప్రాబ్లం. ఓకే, సో సెకండ్ ప్రాబ్లం చూస్తే, ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ పివి రేషియో, బ్రేక్ ఈవెన్ సేల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ పివి రేషియో, సేల్స్ రిక్వైర్డ్ టు ఎర్న్ ప్రాఫిట్ ఆఫ్ రూపీస్ 4,50,000 రూపీస్. ఓకే, సో ఇక్కడ మనకు చూడండి జాగ్రత్తగా ఏం చెప్తున్నాడంటే, ఫస్ట్ ప్రాబ్లమ్ని జాగ్రత్తగా చదవండి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా
యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ పివి రేషియో. ఓకే, తర్వాత బ్రేక్ ఈవెన్ సేల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ పివి రేషియో. అండ్ థర్డ్ వన్ అంటే బ్రేక్ ఈవెన్ సేల్స్ని ఎలా కనుక్కోమంటున్నాడు, పివి రేషియో తోటి కనుక్కోమంటున్నాడు. థర్డ్ వన్ సేల్స్ రిక్వైర్డ్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ రూపీస్ 4,50,000. ఓకేనా. సో 4,50,000 రూపీస్ మనకు ప్రాఫిట్ రావాలి అని అంటే మనం ఏం చేయాలి, ఇది కొంచెం మారింది చూడండి. ఇంతకుముందు ఏం కనుక్కోమన్నాడు, మనకు బ్రేక్ ఈవెన్ సేల్స్ బ్రేక్ ఈవెన్ యూనిట్స్ కనుక్కోమన్నాడు. తర్వాత ఇంకోటి 90,000 రూపీస్ ప్రాఫిట్ రావాలంటే ఏం చేయాలని అడిగాడు. ఓకేనా. ఇప్పుడు ఇంకోటి ఏమడుగుతున్నాడు అదనంగా, పివి రేషియో కనుక్కోండి అంటే ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో కనుక్కోమంటున్నాడు. ఆ ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో కనుక్కున్న ఆ ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో తోటి మనకు బ్రేక్ ఈవెన్ సేల్స్ కనుక్కోమంటున్నాడు. మూడో పాయింట్ ఏమో 4,50,000 రూపీస్ రావాలి అంటే మనం ఎన్ని యూనిట్స్ అమ్మాలో కనుక్కోమంటున్నాడు. దానికి డేటా ఏమి ఇచ్చాడు మనకు, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ 90,000 రూపీస్ డైరెక్ట్గా ఇచ్చేసాడు. తర్వాత వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత, డైరెక్ట్ మెటీరియల్ ఏమో 5 రూపీస్, డైరెక్ట్ లేబర్ ఏమో 2 రూపీస్, తర్వాత డైరెక్ట్ ఓవర్ హెడ్స్ 100% ఆఫ్ డైరెక్ట్ లేబర్, తర్వాత సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 12 రూపీస్. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఇచ్చాడండి, 90,000 అంటే ఫిక్స్డ్ కాస్ట్ అనుకోండి. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, ఒక్కొక్క యూనిట్కి వేరియబుల్ కాస్ట్ ఎంత అంటున్నాడు, డైరెక్ట్ మెటీరియల్ 5 రూపీస్, డైరెక్ట్ లేబర్ అంటే మెటీరియల్ మీద మనం ఖర్చు పెట్టింది 5 రూపాయలు, తర్వాత లేబర్ మీద ఖర్చు పెట్టింది 2 రూపాయలు, తర్వాత డైరెక్ట్ ఓవర్ హెడ్స్ ఎంత అంటున్నాడు, 100% ఆఫ్ డైరెక్ట్ లేబర్ అంటే 2 రూపీసే, ఎందుకని 100% అన్నాడుగా. ఓకే, సో 100% ఆన్ డైరెక్ట్ లేబర్ అంటే డైరెక్ట్ లేబర్ ఎంత 2 రూపీస్, 2 రూపీస్ ఇంటూ 100/100 అంటే ఈక్వల్ అనమాట, అంటే 2 రూపీస్ అవుతుంది అనమాట. తర్వాత సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత, 12 రూపీస్. ఓకేనా. సో ఇవి మనకి ఇచ్చినటువంటి డేటా. ఈ డేటా తోటి మనం ఏం కనుక్కోవాలి, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనే దాంట్లో మనం బ్రేక్ ఈవెన్ సేల్స్ కనుక్కోవాలి, పివి రేషియో కనుక్కోవాలి, 4,50,000 రూపీస్ ప్రాఫిట్ రావాలంటే మనం ఎన్ని యూనిట్స్ అమ్మాలో కనుక్కోవాలి. ఇది మనకి అడిగినటువంటి ప్రాబ్లం. ఓకేనా, యూ క్లియర్లీ అండర్స్టాండ్. ఓకే, దెన్ సీ ద సొల్యూషన్. ఓకే, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంతండి, 12 రూపీస్, ఎందుకంటే మనకు కాంట్రిబ్యూషన్ కావాలి కదా. కాంట్రిబ్యూషన్ అంటే ఫార్ములా ఏంటి, సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, అదేగా మనం చెప్పుకుంది. ఓకేనా. పివి మనకి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కావాలంటే, సి కావాలంటే ఫార్ములా ఏంటి, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్. ఓకేనా. సో సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత, 12 రూపీస్, పైన ఇచ్చాడు చూడండి, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత 12 రూపీస్. దాంట్లో నుంచి ఏమేమి తీసివేయాలి మనం, వేరియబుల్ కాస్ట్ అనేది తీసేయాలి. సో డైరెక్ట్ మెటీరియల్ ఎంత ఉంది ప్రాబ్లంలో పైన, 5 రూపీస్, డైరెక్ట్ లేబర్ ఎంత ఉంది 2 రూపీస్, డైరెక్ట్ ఓవర్ హెడ్ కాస్ట్ 100% ఆఫ్ డైరెక్ట్ లేబర్ అన్నాడు. సో కాబట్టి అంటే ఇది కూడా 2 రూపీస్ అనమాట, అంటే 5 2 2. ఓకేనా, ఇవన్నీ వేరియబుల్ కాస్ట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేశారు చూడండి, డైరెక్ట్ మెటీరియల్ 5 రూపీస్, డైరెక్ట్ లేబర్ 2 రూపీస్, డైరెక్ట్ ఓవర్ హెడ్స్ 2 రూపీస్. ఓకేనా. సో 5 + 2 + 2 అనమాట, అంటే 7, 5 + 2 7 + 2 9. ఓకే, 12 - 9 = 3 అనమాట. ఓకేనా. సో 12 - 9 = 3 అయింది, అంతే కదండి. 12 రూపీస్, దాంట్లోంచి ఎంత తీసేయాలి, 9 రూపీస్ తీసేయాలి. 9 రూపీస్ తీసివేస్తే మనకి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత వచ్చిందండి, 3 రూపీస్. ఒకసారి జాగ్రత్తగా చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఎంతండి 12, ఈ బయట వేసాడు అందుకని, ఎందుకంటే ఈ మూడింటిని కూడి తీసివేయాలి కాబట్టి బయటకు వేసుకున్నాడు, అంటే మనకి మళ్ళీ క్లారిటీ ఉంటుందని చెప్పి. ఓకేనా. సో డైరెక్ట్ మెటీరియల్ ఏమో 5 రూపీస్, డైరెక్ట్ లేబర్ 2 రూపీస్, డైరెక్ట్ ఓవర్ హెడ్స్ 2 రూపీస్, 5 + 2 + 2 టోటల్ 9. సో 12 - 9 = 3 రూపీస్ అనమాట. సో కాంట్రిబ్యూషన్ వచ్చేసింది మనకి. తర్వాత సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎలాగుంది. తర్వాత ఇప్పుడు మనం పివి రేషియో కనుక్కోవాలి, ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. సో ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో కనుక్కోవాలి అని అంటే మనకి ఫార్ములా ఏంటి, కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 అనమాట. ఓకేనా. సో కాంట్రిబ్యూషన్ బై సేల్స్ = 100. కాంట్రిబ్యూషన్ ఎంత 3 రూపీస్ కనుక్కున్నాం ఇప్పుడు ఆల్రెడీ పైన, ఇదిగోండి ఇక్కడ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత 3 రూపీస్ బై సేల్స్ ఎంత, సేల్స్ మనకు కావాలి కదా. సో సేల్స్ ఎంత అండి, సెల్లింగ్ ప్రైస్ ఎంత 12 రూపీస్, సేల్స్ అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అని అర్థం. సో ఎంత 12 రూపీస్ ఇంటూ 100 అనమాట, అంటే 3/12 × 100. ఓకేనా. సో ఎంత 25%. పర్సంటేజ్లో ఉంటుంది, రేషియో అనేది ఎప్పుడు కూడా పర్సంటేజ్లో ఉంటుంది, ఎందుకని 100 తోటి మల్టిప్లై చేసాం కాబట్టి
పర్సంటేజ్లో చెప్పుకుంటాం 25% అనమాట. ఇప్పుడు మనకి పీవీ రేషియో వచ్చేసింది. ఫస్ట్ పాయింట్ అయిపోయిందిగా, ఏ పాయింట్ అయిపోయిందిగా. తర్వాత నెక్స్ట్ బి పాయింట్కి వద్దాం. బి పాయింట్లో ఏం అడుగుతున్నాడు? బ్రేక్ ఈవెన్ సేల్స్ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడండి? బ్రేక్ ఈవెన్ సేల్స్ అడుగుతున్నాడు. సో దాంట్లో ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ బై పీవీ రేషియో, అంటే ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. అంటే ఇక్కడ ఫార్ములా మారింది చూడండి. ఇంతకుముందు ఫార్ములానేమో ఫిక్స్డ్ కాస్ట్ బై సెల్లింగ్ ప్రైస్ పైన మైనస్ వేరియబుల్ కాస్ట్ అని అనుకున్నాం. ఆ ఫార్ములా అయితే అంటే అలా వాల్యూస్ ఇచ్చిన దాన్ని బట్టి మనం, ఓకేనా. సో ఇక్కడ మనకి ఎలా పీవీ రేషియో తోటి కనుక్కోమన్నాడు కాబట్టి పీవీ రేషియో ప్రకారం ఫార్ములా ఏంటి? బ్రేక్ ఈవెన్ సేల్స్ ఈక్వల్ టు, ఇది కూడా ఒక ఫార్ములా అనమాట, గుర్తుపెట్టుకోండి. అంటే మనకు ప్రాబ్లంలో ఇచ్చినటువంటి వాల్యూస్ని బట్టి మనం ఇది కనుక్కుంటాం, ఓకేనా. సో ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ బై పీవీ రేషియో. సో అంటే మనకి 90,000 బై 25/100 అంతే కదా. 25% అంటే ఎంత? 25/100ఏగా, ఓకేనా. సో 90,000 బై 25/100. సో ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ పైకి వెళ్తే ఇది ఏమవుతుంది? పైకి వెళ్ళిపోతుంది కదా 100 అనేది. సో 90,000 ఇంటూ 100/25 అయిందనమాట. గుర్తు చూడండి జాగ్రత్తగా. సో ఇది జనరల్ క్యాలిక్యులేషనే. సో 90,000 బై 25/100 అవుతుంది. పీవీ రేషియో 25% కదా, కాబట్టి 25/100 అవుతుంది. సో 90,000 ఇంటూ 100/25 ఈక్వల్ టు 3,60,000 రూపీస్. అంటే మనం 3,60,000 రూపాయలు అమ్మితే మనకు ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఉండదు. అర్థమైందా? దట్ ఈజ్ బ్రేక్ ఈవెన్ సేల్స్. అంటే మనం అక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్కి రీచ్ అవుతుంది. అంటే మనం 3,60,000 రూపాయలు ఖర్చు పెట్టాం, మనకి తిరిగి 3,60,000 రూపాయలు వచ్చేసాయి అనమాట. అర్థమైందండి. తర్వాత థర్డ్ పాయింట్ ఏమడుగుతున్నాడు? సేల్స్ రిక్వైర్డ్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ₹4,50,000 రూపీస్, ఓకేనా. సేల్స్ రిక్వైర్డ్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ₹4,50,000 రూపీస్. మనకి ఇప్పుడు ఏం కావాలి? 4,50,000 రూపాయల లాభం రావాలి అని అంటే మనం ఎంత అమ్మాలి? అర్థమైందా? సో ఎన్ని వేల రూపాయలు అమ్మితే మనకు 4,50,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది, అది కావాల్సింది మనకి ఇప్పుడు. సో దాంట్లో ఫార్ములా ఏంటి? ఇందాకటి ఫార్ములా ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్. అంటే మనకి ఎంత ప్రాఫిట్ కావాలి అనేది మనం ప్లస్ చేస్తే డిజైర్డ్ ప్రాఫిట్ బై పీవీ రేషియో, ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో, ఓకేనా. సో ఇప్పుడు సింపుల్ కదా. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఎంత మనకు ఆల్రెడీ తెలుసు కదా. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఎంత? 90,000, ఓకేనా. సో ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్, మనకి ఎంత కావాలి? ప్రాఫిట్ 4,50,000 కావాలి. కాబట్టి 90,000 ప్లస్ 4,50,000 డివైడెడ్ బై 25%, ఓకేనా. అగైన్ 5,40,000 ఎంత? 4,50,000 ప్లస్ 90,000 ఎంత అండి? 5,40,000 బై 25% కదా, 25/100 అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఈ 100 ఏమవుతుంది? పైకి వెళ్ళిపోతుంది. 5,40,000 ఇంటూ 100/25 ఈక్వల్ టు ₹21,60,000 రూపీస్, ఓకే. అంటే మనం 21,60,000 రూపాయలు అమ్మితే మనకి 4,50,000 రూపాయల ప్రాఫిట్ వస్తుంది. ఇది కూడా అవసరం. ఎందుకు ఇది కనుక్కుంటున్నాడు? ప్రిడిక్షన్. అంటే మనకి ఎంత ప్రాఫిట్ కావాలంటే మనం ఎంత అమ్మితే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. బిజినెస్ అనేది దేనికోసం చేస్తుంది? ప్రాఫిట్ కోసమే. సో ప్రాఫిట్ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది మనం తెలుసుకుంటేనే, ఎలా మనకి ఎంత కావాలనేది మనకు ముందుగా ఒక ఎస్టిమేషన్ తోటి వెళ్తేనే మనం అది రీచ్ అవ్వగలుగుతాం, లేదా అవ్వలేం కదా. మనకి ఎంత అమ్మాలో తెలియనప్పుడు మనం ఇంత ప్రాఫిట్ కావాలని అనుకుంటే సరిపోదు కదా. అంత ప్రాఫిట్ కావాలి అని అంటే ఎన్ని యూనిట్స్ అమ్మితే మనకు వస్తుందో మనకి తెలిస్తేనే మనం చేయగలుగుతాం, లేకపోతే చేయలేం కదా. కాబట్టి మనకు ముందు ఎంత అమ్మాలనేది ఒక అవగాహన ఉందనుకోండి, అప్పుడు మనం ఏమైనా చేయగలుగుతాం. ఒకవేళ అలా మనకు అవగాహన లేకపోతే మనం ఇంకేం చేయడానికి అవకాశం ఉండదు, ఓకేనా. కాబట్టి ఇప్పుడు బీఈపీ యొక్క ఇంపార్టెన్స్ అర్థమైందా? అంటే మనం లాభము కానీ నష్టం కానీ లేని స్థితికి చేరుకోవాలంటే ఎంత అమ్మాలి, ప్లస్ మనకి ఎంత ప్రాఫిట్ కావాలి అంటే 4,50,000 రూపాయలు ప్రాఫిట్ కావాలంటే ఎంత అమ్మాలి అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకు బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనేది ఎందుకు చేస్తున్నాం అనేది మీకు అర్థమైంది కదా. కాబట్టి ప్రతి బిజినెస్ కూడా ఇవి అవసరం, ఇంపార్టెంట్, ఇది అర్థమైందా. కాబట్టి ప్రతి కంపెనీ ఖచ్చితంగా ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ చేస్తుంది, చేయాల్సిందే, ఓకేనా. సో ఇక ఆల్టర్నేటివ్ ఏం లేదండి, అర్థమైంది కదా. కాబట్టి దీని ఇంపార్టెన్స్ ఏంటనేది మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వచ్చి ఉండాలి, ఓకే. సో ఏంటది? ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి.
సో దానిలో ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ఓకేనా? సో మనం ఇక్కడ ప్రతి పాయింట్ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఓకే. సో ఏం చెప్తున్నాడు ఇక్కడ? సో ఇక్కడ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, వేరియబుల్ కాస్ట్ పర్ మనకు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 12 రూపీస్ అయింది. సో ప్రాబ్లంలో ఇచ్చాడు. దాంట్లోంచి మనం టోటల్గా వేరియబుల్ కాస్ట్ ఎంత అయితే ఇచ్చాడో అది కూడా మనకు ప్రాబ్లంలో క్లియర్గా ఇచ్చేశారు. దాంట్లో మనకు ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ క్లియర్గా ఇచ్చాడు. డైరెక్ట్ మెటీరియల్ 5 రూపీస్, డైరెక్ట్ లేబర్ అంటే మెటీరియల్ మీద 5 రూపీస్ ఇన్వెస్ట్ చేసాం, లేబర్ మీద మనం 2 రూపీస్ ఖర్చు పెట్టాం. తర్వాత డైరెక్ట్ ఓవర్ హెడ్స్ ఏమో 100% ఆఫ్ డైరెక్ట్ లేబర్ అయింది. సో అంటే 2 రూపీసే. తర్వాత సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 12 రూపీస్. మనకు డేటా క్లియర్గా ఉంది. సో ఫ్రమ్ దిస్ డేటా యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 12 రూపీస్ డైరెక్టే. తర్వాత దాంట్లోంచి మనం ఏం చేయాలి? వేరియబుల్ కాస్ట్ని తీసివేయాలి. సో అవి డైరెక్ట్ మెటీరియల్ ఏమో 5 రూపీస్ ఉంది, డైరెక్ట్ లేబర్ ఏమో 2 రూపీస్ ఉంది, డైరెక్ట్ ఓవర్ హెడ్స్ ఏమో 2 రూపీస్ ఉంది. సో 5 + 2 + 2 టోటల్గా 9 అయింది. సో 12 - 9 అంటే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సో 12 - 9 = 3 రూపీస్ అనమాట. అదే కాంట్రిబ్యూషన్ అవుతుంది. అది మనకి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. తర్వాత పీవీ రేషియో. పీవీ రేషియో అనేది ఏంటి? మనకు ఫార్ములా కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. ఓకేనా? కాంట్రిబ్యూషను బై సేల్స్ ఇంటూ 100 కాబట్టి 3/12 × 100 = 25% అయింది. సో పీవీ రేషియో కావాలి, ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో కావాలంటే ఫార్ములా ఏంటి? కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 అనమాట. ఓకేనా? సో దట్ మీన్స్ కాంట్రిబ్యూషన్ ఎంత వచ్చిందండి? మనకు 3 రూపీస్ వచ్చింది. డివైడెడ్ బై సేల్స్ అంటే 12 రూపీస్ కాబట్టి సేల్స్ 3/12 × 100 = 25%. తర్వాత మనకు బ్రేక్ ఈవెన్ సేల్స్ కావాలి. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ బై పీవీ రేషియో. సో ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఎంత? 90,000 బై 25 రూపీస్ బై సారీ పీవీ రేషియో కదా, 25/100 అవుతుంది. సో 90,000 ఇంటూ 100/25 రూపీస్. అదే కదా పైకి వెళ్ళిపోతుంది కదా 100 అనేది. సో 90,000 ఇంటూ 100/25 = రూపీస్ 3,60,000. సో 3,60,000 రూపాయలు మనం సేల్స్ చేస్తే మనకు అక్కడ ప్రాఫిట్ కానీ లాస్ కానీ రాదు. ఓకేనా? తర్వాత నెక్స్ట్ సేల్స్ రిక్వైర్డ్ టు ఎర్న్ ప్రాఫిట్ ఆఫ్ రూపీస్ 4,50,000. సో మనకు 4,50,000 రూపాయలు ప్రాఫిట్ కావాలంటే మనం ఎంత సేల్స్ జరగాలి అని అడుగుతున్నాడు. దానికి ఏంటి? సింపుల్ ఫార్ములా ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై పీవీ రేషియో. ఓకేనా? సో ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ మనకు ఎంత ప్రాఫిట్ కావాలి బై పీవీ రేషియో. సో 90,000 ప్లస్ 4,50,000 బై 25% = 5,40,000 బై 25/100. 5,40,000 ఇంటూ ఇది పైకి వెళ్ళిపోతుంది కదా 100/25 = 21,60,000 రూపీస్ మనం అమ్మాలి అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకే, దట్స్ ఇట్. ఇది సెకండ్ ప్రాబ్లం. ఓకేనా? సో అర్థం అవుతున్నాయి కదమ్మా అందరికీను. సో ఇది సెకండ్ ప్రాబ్లం. తర్వాత థర్డ్ ప్రాబ్లం చూడండి. ఓకేనా? సో థర్డ్ ప్రాబ్లం ఏం చెప్తున్నాడు ఒకసారి దాని గురించి చూడండి. థర్డ్ ప్రాబ్లంలో బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. ఓకేనా? సో బ్రేక్ ఈవెన్ అనాలిసిస్లో థర్డ్ ప్రాబ్లం ఏం అడుగుతున్నాడు? ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అండ్ నెట్ సేల్స్ వాల్యూ ఎట్ దిస్ పాయింట్. ఓకేనా? ఈ డేటా నుంచి మనకి ఏం అడుగుతున్నాడు? బ్రేక్ ఈవెన్ పాయింట్ ప్లస్ నెట్ సేల్స్ వాల్యూ అనేది అడుగుతున్నాడు. ఓకే, సో ఏమేమి ఇచ్చాడు మనకు చూడండి. డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ పర్ యూనిట్ 10 రూపీస్, డైరెక్ట్ లేబర్ కాస్ట్ పర్ యూనిట్ 5 రూపీస్. ఇది మనకు వేరియబుల్ కాస్ట్ అవుతాయి. ఓకేనా? తర్వాత ఫిక్స్డ్ ఓవర్ హెడ్ 50,000 రూపీస్. తర్వాత వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 60% ఆన్ డైరెక్ట్ లేబర్. డైరెక్ట్ లేబర్లో 60% అనేది వేరియబుల్ ఓవర్ హెడ్స్ అంట. అంటే డైరెక్ట్ లేబర్ ఎంత ఉందండి? మనకు 5 ఉంది. 5 × 60/100 వేయాలి. అంటే 300/100 అంటే 3 రూపాయలు అనమాట. ఓకేనా? సో మనకు వేరియబుల్ ఓవర్ హెడ్ కాస్ట్ ఎంత అవుతుంది? 3 రూపీస్ అవుతుంది. తర్వాత సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత ఇచ్చాడు? 25% ఇచ్చాడు. ట్రేడ్ డిస్కౌంట్ 4%. అంటే దేని మీద ఇస్తాం? సెల్లింగ్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇచ్చేది. ట్రేడ్ డిస్కౌంట్ ఎంత ఉంది? 4% ఉంది. అంటే 25 × 4/100 వేసుకుంటాం. ఓకేనా? అది తర్వాత. సో ఇప్పుడు ఇఫ్ సేల్స్ ఆర్ 10% అండ్ 25% అబౌవ్ ద బ్రేక్ ఈవెన్ వాల్యూమ్ డిటర్మైన్ ద నెట్ ప్రాఫిట్స్. సో ఇప్పుడు మనకు సేల్స్ అనేవి ఒకవేళ మనకు 10% తర్వాత 25% కన్నా ఎక్కువ ఉంటే, అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ కన్నా
అదనంగా ఉంటే, ఒకవేళ 10% అదనంగా ఉంటే నెట్ ప్రాఫిట్ ఎంత వస్తుంది, 25% అదనంగా ఉంటే నెట్ ప్రాఫిట్ ఎంత వస్తుంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, బ్రేక్ ఈవెన్ పాయింట్ కన్నా అదనంగా 10% సేల్స్ ఉన్నా లేదంటే 25% సేల్స్ ఉన్నప్పుడు నెట్ ప్రాఫిట్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. అర్థమైందా మీకు? బ్రేక్ ఈవెన్ పాయింట్కి రీచ్ అయిన తర్వాత అదనంగా మనం 10% సేల్స్ పెరిగితే నెట్ ప్రాఫిట్ ఎంత వస్తుంది, అదే 25% సేల్స్ పెరిగితే నెట్ ప్రాఫిట్ ఎంత వస్తుంది. ఇది కూడా అవసరమే కదండి, ఇలా కూడా అడగచ్చు కదా. సో ఇదనమాట ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఓకేనా? ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్. దెన్ నౌ వీఆర్ ఎంటరింగ్, వీఆర్ డిస్కసింగ్ సొల్యూషన్. ఓకే, సో సొల్యూషన్ చూడండి. సొల్యూషన్లో ఏం చెప్తున్నాడు, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత అండి, 25 రూపీస్. సో ట్రేడ్ డిస్కౌంట్ ఎంత చెప్పాను కదా. సో సెల్లింగ్ ప్రైస్ మీద మనకు ట్రేడ్ డిస్కౌంట్ 4% ఉంది. చూడండి, ట్రేడ్ డిస్కౌంట్ ఎంత, 4%. ఓకే, సో 25 ఇంటూ 4/100 1 రూపీ. సో నెట్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అంటే మనకు ఎంత కమ్మాము, 1%, 1 రూపీ డిస్కౌంట్ ఇచ్చేసాం. 4% అంటే 1 రూపీ వచ్చింది, అంటే మనం 1 రూపీ డిస్కౌంట్ ఇచ్చేసాం. సో నెట్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత, 24 రూపీస్, అంతే కదా. 25 లోంచి డిస్కౌంట్ 1 రూపీ తీసేస్తే మనకి ఎంత వచ్చింది, 24 రూపీస్ వచ్చింది. ఓకేనా? సో లెస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఇప్పుడు దీంట్లోంచి 24 రూపీస్ లోంచి ఏం తీసేయాలి, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ తీసేయాలి. సారీ, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ తీసేయాలి. ఓకేనా? సో ఇప్పుడు మీరు వేరియబుల్ కాస్ట్ ఎంత అండి, డైరెక్ట్ మెటీరియల్ 10 రూపీస్, డైరెక్ట్ లేబర్ 5 రూపీస్, వేరియబుల్ ఓవర్ హెడ్స్ కూడా ఉన్నాయి కదా 5%, సారీ 60% ఆన్ డైరెక్ట్ లేబర్ అన్నాడు. ఓకేనా? అంటే 5 ఇంటూ 60/100. ఒకసారి ప్రాబ్లం చూడండి మళ్ళీ. ఇదిగోండి, సో డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ పర్ యూనిట్ 10 రూపీస్, డైరెక్ట్ లేబర్ కాస్ట్ పర్ యూనిట్ 5 రూపీస్. ఇక్కడ ఈ రెండు వేరియబుల్ అనమాట, ఇది ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కదా, దీంతో మనకు పని లేదు, అది అయిపోయింది. ఇప్పుడు వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఏమన్నాడు, 60% ఆన్ డైరెక్ట్ లేబర్, అంటే డైరెక్ట్ లేబర్ మీద 60%. ఇందాక చెప్పాను కదా 5 ఇంటూ 60/100. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ 5 ఇంటూ 60/100 ఎంత అయింది, 3 రూపీస్ అయింది. డైరెక్ట్ మెటీరియల్ 10 రూపీస్, డైరెక్ట్ లేబర్ 5 రూపీస్, వేరియబుల్ ఓవర్ హెడ్స్ 5 ఇంటూ 60/100 3 రూపీస్. ఇవన్నీ కూడుకోండి. 10 + 5 + 3 15 + 3 18. ఓకేనా? సో ఇప్పుడు 24లో నుంచి 18 రూపీస్ తీసేస్తే మనకి ఎంత వచ్చింది, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 6 రూపీస్ వచ్చింది అనమాట. అర్థమైందా? సో ఇక్కడ మనకి ఏమొచ్చేసింది, కాంట్రిబ్యూషన్ వచ్చేసింది. ఓకే, తర్వాత బ్రేక్ ఈవెన్ పాయింట్ మనకి యూనిట్స్ లో కావాలి. ఎలా తెలిసిందే కదా, ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంది, ఆల్రెడీ ప్రాబ్లంలో క్లియర్గా ఇచ్చేసాడు కదా. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంది, 50,000. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ అన్న ఫిక్స్డ్ కాస్ట్ అన్న ఒకటే, ఓవర్ హెడ్స్ అన్న కాస్ట్ అన్న ఒకటే. ఓకేనా? సో 50,000. సో 50,000/6, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత, 6 రూపీసే కదా. సో 50,000/6 ఈక్వల్ టు 8,000 రూపీస్ 333 యూనిట్స్, సారీ 8,333 యూనిట్స్ అనమాట. అంటే మనం ఎన్ని యూనిట్లు అమ్మితే మనకి లాస్ కానీ ప్రాఫిట్ కానీ ఉండదంటే 8,333 యూనిట్స్ అమ్మితే మనకి దెర్ ఈజ్ నో లాస్ అండ్ దెర్ ఈజ్ నో ప్రాఫిట్ అనమాట. ఇది ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏం అడిగాడు మనకు, ఇఫ్ సేల్స్ ఆర్ 10% ఇంక్రీజ్ ఆర్ 25% అండ్ 25% ఇంక్రీజ్, హౌ మచ్ ప్రాఫిట్ యూ హ్యావ్ టు గెట్, హౌ మచ్ నెట్ ప్రాఫిట్ యూ హ్యావ్ టు గెట్ అండ్ బ్రేక్ అనేది మనకు అడుగుతున్నాడు. సో దాన్ని కనుక్కోవడానికి ఎలా, ఇక్కడ చూడండి. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ సేల్స్ ఎంత అంటే మనకు ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఓకేనా? సో పీవీ రేషియో అనేది మనకి ఎలా వస్తుంది, కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. ఓకేనా? సో కాంట్రిబ్యూషన్ ఎంత వచ్చింది మనకు, ఆల్రెడీ ఇందాక ఇక్కడ కనుక్కున్నాం కదా, 6 రూపీస్ వచ్చింది కదా. సో ఈ 6 రూపీస్ బై 24, సెల్లింగ్ ప్రైస్ ఎంత 24ఏగా, 25 - 1 రూపీ కాబట్టి 24 రూపీస్. 6/24 ఇంటూ 100 అనమాట. ఓకేనా? 6/24 ఇంటూ 100 ఎంతమ్మా, 25%. ఓకేనా? సో ఈ హెన్స్ బిఈపి ఇన్ సేల్స్ వాల్యూ. సో సేల్స్ వాల్యూలో బిఈపి కావాలంటే ఎలా, సో అంటే మనకు వాల్యూ రూపంలో చెప్తున్నాడు. బిఈపికి రీచ్ అవ్వాలంటే ఎంతండి, 50,000 ఫిక్స్డ్ కాస్ట్ 50,000/25%, పీవీ రేషియో ఎంత 25%. సో ఎంత అయింది మనకు అంటే 50,000/25/100 కదా, ఈ 100 పైకి వెళ్ళిపోతుంది. 50,000 × 100/25 అనమాట. సో 50,000 × 100/25 2 lakhs రూపీస్ అమ్మాలి. అంటే యూనిట్స్ రూపంలో అయితేనేమో 8,333 యూనిట్లు అమ్మాలి, అదే వాల్యూ రూపంలో అయితేనేమో 2 lakhs రూపీస్ అమ్మాలి. క్లియర్. తర్వాత ఇప్పుడు మనకేం కావాలి, 10% బ్రేక్ ఈవెన్ కన్నా 10% అదనంగా అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుంది, నెట్ ప్రాఫిట్
25% అదనంగా అమ్మితే మనకి ఎంత నెట్ ప్రాఫిట్ వస్తుందో కనుక్కుంటున్నాం. ఓకేనా? సో దానికి ఫార్ములా ఏంటి? 10%కి దేనికైనా ఫార్ములా ఒకటే, కాకపోతే వాల్యూ మారుతుంది. సేల్స్ ఈక్వల్ టు 2 lakhs ఇన్ ప్లస్ 10,000 అంటే బిఈపి అనమాట. సేల్స్ అనేది ఎలా? సో 2 lakhs కదా, 2 lakhs ఇన్ ప్లస్ 10% ఆఫ్ 2 lakhs అంతే కదా. సో నెట్ ప్రాఫిట్ అనేది మనకి దేని మీద వస్తుంది? సేల్స్ మీదే కదా. కాబట్టి 10% ఆఫ్ సేల్స్ వాల్యూ ఎంత? 2 lakhs. ఓకేనా? సో అంటే ఎంత అయింది మనకు? సేల్స్ అనేది 2,20,000 రూపీస్ అవ్వాలి అంతే కదా. 10% ఆఫ్ సేల్స్ కదా ప్రాఫిట్ అనేది. కాబట్టి 10% అనేది ప్రాఫిట్ ఎంత అవుతుంది? 10% అంటే ఒక జీరో యాడ్ అవుతుంది బై 2 zeros కదా, అంటే 2,20,000 రూపీస్ అవుతుంది. అంటే 20,000 రూపీస్ అదనంగా యాడ్ అయింది. ఓకే, తర్వాత మనకి ఏం చెప్తున్నాడు? కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు, కాంట్రిబ్యూషన్ కావాలిగా, సేల్స్ ఇంటూ పీవీ రేషియో. సేల్స్ ఎంత అంటే మనం 10% ప్రాఫిట్ యాడ్ చేసాం దానికి, గుర్తుపెట్టుకోండి. ఎందుకని? 10% అదనంగా అమ్మితే, బీఈపీ కన్నా 10% అదనంగా అమ్మితే, కాబట్టి బీఈపీ సేల్స్ ఏమో 2 lakhs అయింది, దానికి అదనంగా 10% అమ్మాడంటే 20,000 రూపీస్ అదనంగా అమ్మినట్టు. సో 20,000 రూపీస్ అదనంగా అమ్మితే మనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో కావాలి. ఓకేనా? సో సేల్స్ ఇంటూ పీవీ రేషియో ఈక్వల్ టు 2,20,000 ఇంటూ 25/100. పీవీ రేషియో ఎంత? 25/100. ఓకే, ఎంత అయింది వాల్యూ మనకు? 55,000 రూపీస్ వాల్యూ అయింది. ఓకేనా? సో ఇప్పుడు కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ కదా. ఫిక్స్డ్ కాస్ట్కి ప్రాఫిట్ని యాడ్ చేస్తే కాంట్రిబ్యూషన్ వస్తుంది. సో ఇప్పుడు మనకి కాంట్రిబ్యూషన్ కావాలంటే ఎలా? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. ఓకే, సో అంటే మనకు ఎంత అయింది ఇక్కడ? కాంట్రిబ్యూషన్ ఎంత? 55,000. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 50,000 ప్లస్ ప్రాఫిట్. ఇప్పుడు ప్రాఫిట్ కావాలంటే ఏం చేయాలి? ప్రాఫిట్ ఈక్వల్ టు 55,000 మైనస్ 50,000. ఇది ఇటు వచ్చింది, ఇది ఇటు వచ్చింది. ప్రాఫిట్ ఇటు తీసుకొచ్చాం, ఇది ఇటు తీసుకెళ్ళాం. అంటే ఎంత అయింది? 55,000 మైనస్ 50,000 అంటే ఎంత ప్రాఫిట్? 5,000 రూపీస్ ప్రాఫిట్ అయింది అనమాట. అర్థమైందా? అంటే మనకు నెట్ ప్రాఫిట్ ఎంత వస్తుంది? 5,000 రూపీస్ వస్తుంది. కాంట్రిబ్యూషన్ ఎంత వచ్చింది? 55,000 అయింది. దాంట్లోంచి ఫిక్స్డ్ కాస్ట్, సో కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్, కాబట్టి 55,000 ఈక్వల్ టు 50,000 ప్లస్ ప్రాఫిట్. సో ప్రాఫిట్ ఈక్వల్ టు 5,000 అయింది. దెన్ 25,000 రూపీస్ అంటే మనకి 25% అయితే ఎలా వస్తుంది? ఓకేనా? సో 25,000 రూపీస్ అదనంగా అమ్మితే ఎలా వస్తుంది అంటే, దానికి కూడా సేమ్. సేల్స్ ఈక్వల్ టు 2 lakhs. బీఈపీ సేల్స్ ఎంత? 2 lakhs ప్లస్ 25% ఆఫ్ 2 lakhs. సో 25% అంటే ఎంత? 50,000. అంటే సేల్స్, యాక్చువల్ సేల్స్ ఏమో బీఈపీ సేల్స్ 2 lakhs, అదనంగా ఎంత అమ్మాలి? 50,000 రూపీస్ అమ్మాడు. కాబట్టి 2 lakhs ప్లస్ 50,000, 2,50,000 అయింది. సో ఇప్పుడు కాంట్రిబ్యూషన్ కావాలి. కాంట్రిబ్యూషన్ ఎలా వస్తుంది? 2,50,000 ఇంటూ 25/100 అంతే కదా. సో ఎంత అయింది? 62,500 రూపీస్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు కాంట్రిబ్యూషన్ కావాలి. కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. ఓకేనా? కాంట్రిబ్యూషన్ ఎంతండి? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. సో 62,500, కాంట్రిబ్యూషన్ 62,500. మనకు ఫిక్స్డ్ కాస్ట్ ఎంతో తెలుసు 50,000, ప్రాఫిట్ ఎంతో తెలియదు. అదే కనుక్కుంటున్నాం కదా మనం ఇప్పుడు. సో ప్రాఫిట్ కనుక్కోవడానికి ఎలా? ఇప్పుడు ప్రాఫిట్ని ఇటు తీసుకొచ్చాం, కాంట్రిబ్యూషన్ ఇటు తీసుకెళ్ళిపోయాం. అంటే 62,500 మైనస్ 50,000 అంటే ప్రాఫిట్ ఎంత అయిందండి? 12,500 రూపీస్. అంటే బీఈపీ కన్నా 10% అదనంగా అమ్మితేనో 5,000 రూపీస్ నెట్ ప్రాఫిట్ వస్తుంది. బీఈపీ కన్నా 25% అదనంగా అమ్మితేనో 12,500 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద solution of this problem. Okay, again you have to see, then once you check, so just I fastly repeat. సో మనకి వాల్యూస్ ఇచ్చాడు, దీని నుంచి మనకి ఇవి కావాలంటున్నాడు. బ్రేక్ ఈవెన్ పాయింట్ కావాలంటున్నాడు, నెట్ సేల్స్ వాల్యూ కావాలంటున్నాడు. దాంతోపాటుగా 10% సేల్స్ అదనంగా అయితేనేమో ఎంత ప్రాఫిట్ వస్తుంది, 25% బీపీ కన్నా అదనంగా అయితే ఎంత ప్రాఫిట్ వస్తుందో కావాలంటున్నాడు. సో మనకు డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ పర్ యూనిట్ 10 రూపీస్, డైరెక్ట్ లేబర్ కాస్ట్ పర్ యూనిట్ 5 రూపీస్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కాస్ట్ 50,000 రూపీస్, వేరియబుల్ ఓవర్ హెడ్ కాస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 60% ఆన్ డైరెక్ట్ లేబర్, అంటే లేబర్ 5 into 60/100, and selling price per unit 25, and trade discount 4%. Then this you have to find out selling price per unit 25 rupees less దాంట్లో నుంచి డిస్కౌంట్ తీసేయాలి. 25 into 4/100 1 రూపీ.
సో నెట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది, డిస్కౌంట్ పోతే 24 రూపీస్ అయింది. దాంట్లోంచి మనం వేరియబుల్ కాస్ట్ తీసేయాలి. డైరెక్ట్ మెటీరియల్ 10 రూపీస్, డైరెక్ట్ లేబర్ 5 రూపీస్, వేరియబుల్ ఓవర్ హెడ్స్ 5 into 60/100 3 రూపీస్. సో ఇవన్నీ టోటల్ చేసి 18 రూపీస్ అయింది. 24 minus 18 6 రూపీస్. సో ఇప్పుడు కాంట్రిబ్యూషన్ ఎంత అయింది, 6 రూపీస్ అయింది. బ్రేక్ ఈవెన్ యూనిట్స్ కావాలంటే ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంది ప్రాబ్లంలో, 50,000 ఆల్రెడీ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అని వాడే ఇచ్చేసాడు. 50,000 by 6 ఈక్వల్ టు 8,333 యూనిట్స్ అమ్మాల్సి వచ్చింది. అదే మనకు వాల్యూ కావాలని అంటే, సేల్స్ వాల్యూ కావాలంటే ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. సో కాంట్రిబ్యూషన్ 6 అండ్ సేల్స్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ 24 రూపీస్ ఇంటూ 100, 6/24 into 100 25%. సో హెన్స్ బీఈపీ ఇన్ సేల్స్ వాల్యూ, చూస్తే కనుక మనకు 50,000 అనేది ఫిక్స్డ్ కాస్ట్ కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ 50,000 బై పీవీ రేషియో 25%. సో 50,000 into 100/25 2 lakhs రూపీస్ మనకు సేల్స్ అనమాట. అంటే 2 లక్షల రూపాయలు అమ్మితే మనకి ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఉండదు. తర్వాత మనకు ప్రాఫిట్ అదే సేల్స్ కనుక 10% బీఈపీ కన్నా అదనంగా అయితే ఎంత ప్రాఫిట్ కావాలో చూస్తున్నాం. సో అది బీఈపీ సేల్స్ 2 lakhs, దాని మీద 10% ప్రాఫిట్ కాబట్టి 2 lakhs into 10/100, సో 20,000 అవుతుంది. 2,20,000. సో కాంట్రిబ్యూషన్ కావాలంటే సేల్స్ ఇంటూ పీవీ రేషియో. సో 2,20,000 into 25/100 55,000. సో కాంట్రిబ్యూషన్ కావాలంటే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ 55,000 ఈక్వల్ టు 50,000 ప్లస్ ప్రాఫిట్. సో ప్రాఫిట్ ఎంత అయింది 5,000. సేమ్ కిందది కూడా అలాగే. ఓకేనా, దట్స్ ఇట్. ఓకే, I think I hope all of you understand. Then I am giving this problems in PDF format after completing all problems. Okay, then you understand very easily. Okay.